రీజనల్ రింగ్ రోడ్ అంశంతో సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసిందా? ట్రిపుల్ ఆర్తో గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు కోల్పోయిన జిల్లాలో బలపడాలని గులాబీ పార్టీ భావిస్తోందా? అందుకే రీజనల్ రింగ్ రోడ్ రైతులతో సమావేశమవుతోందా? ఇంతకు రైతులు గులాబీ పార్టీకి దగ్గరయ్యే ఛాన్స్ ఉందా? ట్రిపుల్ ఆర్పై గులాబీ పార్టీ వ్యూహం ఏంటి? రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకు సపోర్టుగా గులాబీ పార్టీ నిలుస్తోంది. దీంతో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంశం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు వేదిక అవుతోంది. ప్రభుత్వం అలైన్మెంట్ మార్చడంతో 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో రైతులు తమ భూములను కోల్పోతున్నారనేది బీఆర్ఎస్ వాదన. దీంతో ఆయా జిల్లాల రైతులతో బీఆర్ఎస్ నేతలు సమావేశమవుతూ రైతులకు భరోసా ఇస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుతో తమకు నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఇప్పుడు ఆ నష్టాన్ని పుచ్చుకునే పనిలో గులాబీ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కు వ్యతిరేకంగా తెలంగాణ భవన్లో రైతులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా భేటీ అవుతున్నారు. రైతులతో కలిసి పోరాటాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ గజ్వేల్, సంగారెడ్డి, వికారాబాద్, రాజేంద్రనగర్, మునుగోడు, నల్గొండ, సూర్యాపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ట్రిపుల్ ఆర్ రైతులతో కేటీఆర్ భేటీ అయ్యారు. ప్రభుత్వం అలైన్మెంట్ మార్చకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని ఇప్పటికే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ నేతలకు అనుకూలంగా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను మార్చారని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందిన భూములు పోతాయని ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను సైతం మార్పు చేశారని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని గులాబీ పార్టీ టార్గెట్ చేసింది. దీంతో అలైన్మెంట్ మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి నిధులు ఇవ్వదని కేటీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బంధువులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, అందుకే అలైన్మెంట్ మార్చారని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోంది. భూముల ధరలు పెరిగే విధంగా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మార్చారని పదే పదే కేటీఆర్ రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంశం కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా మారింది. మొత్తానికి రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు రాజకీయ రంగు పులుముకుంది. మరి ఈ అంశం భవిష్యత్తులో గులాబీ పార్టీకి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుందో చూడాలి.